శ్రీకరుండై శ్రీయేసు భాసురుండై ఉదయించెన్ ఈ జగానా, ఉదయించెన్ ఈ జగానా. పాపుల కొరకై ఇలకరుదెంచే పశువుల పాకయందు పవలించే, పాపుల కొరకై ఇలకరుదెంచే పశువుల పాకయందు పవలించే, పరమాత్ముని ప్రేమయే మన యేసు, పరమాత్ముని ప్రేమయే మన యేసు. ప్రజలందరి పెన్నిధి ప్రభు యేసు, ప్రజలందరి పెన్నిధి ప్రభు యేసు. శ్రీకరుండై శ్రీయేసు భాసురుండై ఉదయించెన్ ఈ జగానా, ఉదయించెన్ ఈ జగానా. తూర్పు దేశపు జ్ఞానులు నేర్పుమిరా, గొర్రెల కాపరులా కోర్కెతిరా. తూర్పు దేశపు జ్ఞానులు నేర్పుమిరా, గొర్రెల కాపరులా కోర్కెతిరా. సాంబ్రాణి బోల బంగారముతో, సాంబ్రాణి బోల బంగారముతో ఆరాధించిరి ఆ కానుకతో, ఆరాధించిరి ఆ కానుకతో. శ్రీకరుండై శ్రీయేసు భాసురుండై ఉదయించెన్ ఈ జగానా, ఉదయించెన్ ఈ జగానా. గొల్లలు పసిబాలుని దర్శించే, మెల్లగా సువార్త ప్రజకందించే. గొల్లలు పసిబాలుని దర్శించే, మెల్లగా సువార్త ప్రజకందించే. ప్రభు నమ్మిన భక్తులు పరుగిడియు, ప్రభు నమ్మిన భక్తులు పరుగిడియు. ప్రచురించరండి ప్రభు నామమును, ప్రచురించరండి ప్రభు నామమును. శ్రీకరుండై శ్రీయేసు భాసురుండై ఉదయించెన్ ఈ జగానా, ఉదయించెన్ ఈ జగానా. దేవునికి స్తోత్రం కలుగును గాక. వాక్య సందేశానికి ముందుగా చిన్న ప్రార్థన చేసుకున్నామండి.
స్తుతుల మీద ఆశీనులకు మా ప్రియ పరలోక తండ్రి, నీ ప్రియ కుమారుడు మా రక్షకుడు నైనా యేసుక్రీస్తు వారి సజీవమైన నామంలో మమ్మల్ని నేటి వరకు సజీవులుగా ఉంచి చిన్న పరిచర్యను ఆశీర్వకరంగా దీవెనకరంగా మీరు నడిపించున్న దాన్ని బట్టి స్తోత్రాలు చెల్లించుకొచ్చు. మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ ఇది కూడాను ప్రభా మీ మేలను స్వరం వినిపించి అలాగే మేమును ప్రభా మమ్మలను మీ ఆశీర్వాదంతో దేవునితో నింపమని యేసే నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ప్రసంగి గ్రంథం 9వ అధ్యాయం. ప్రసంగి 9వ అధ్యాయం 10వ వచనం. చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పనినైనను నీ శక్తి లోపము లేకుండా చేయుము. నీవు పోవు పాతాళమునందు పని అయినను ఉపాయమైనను తెలివి అయినను జ్ఞానమైనను లేదు. మరలా చదువుతున్నాను. చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పనినైనను నీ శక్తి లోపము లేకుండా చేయుము. నీవు పోవు పాతాళమునందు పని అయినను ఉపాయమైనను తెలివి అయినను జ్ఞానమైనను లేదు లేదు లేదు. ద్వితీయోపదేశకాండం 15వ అధ్యాయం 10వ వచనం మధ్యభాగం. నీ దేవుడైన యెహోవా నీ కార్యములన్నిటిలోనూ నీవు చేయు ప్రయత్నములన్నిటిలోనూ నిన్ను ఆశీర్వదించును. నీ దేవుడైన యెహోవా నీ కార్యములన్నిటిలోనూ నీవు చేయు ప్రయత్నములన్నిటిలోనూ నిన్ను ఆశీర్వదించును. పరిశుద్ధ గ్రంథములో 7 రకాలైన పనులు గురించి వ్రాయబడి ఉన్నది. ఆ 7 రకాలు అయిన పనులను గురించి క్షుణ్ణంగా ఇదిలానే అన్ని తెలుసుకున్నాము. మొదటిగా నిర్గమకాండం 35వ అధ్యాయం 21వ వచనం చదువుతున్నాను. తర్వాత ఎవని హృదయమును వాని రేపినో ఎవని మనస్సు వారిని ప్రేరేపించినో వారందరూ వచ్చి ప్రత్యక్షపు గుడారం యొక్క పని కొరకును దాని సమస్త సేవ కొరకును ప్రతిష్ఠిత వస్త్రముల కొరకును యెహోవాకు అర్పణముగా తెచ్చిరి. ప్రత్యక్షపు గుడారం యొక్క పని. 29వ వచనం చూడండి. మోషే చేయవలనని యెహోవా ఆజ్ఞాపించిన పనులన్నిటి కొరకు ఇశ్రాయేలీయులలో పురుషులేమి స్త్రీలేమి తెచ్చుటకు ఎవరి హృదయములు వారిని ప్రేరేపించెనో వారందరూ మనఃపూర్వకముగా యెహోవాకు అర్పణములను తెచ్చిరి. ఎంత ఆశ్చర్యకరం అండి. ఈ దినాల్లో మరటి కార్యాలు జరుగుతున్నాయా? అసలు 10వ భాగం ఎప్పుడో ఆగిపోయింది చాలామంది జీవితాల్లో. ఎందుకు? నేటి మరి ప్రైస్ రేట్ అన్నీ పెరిగిపోయినాయి. గవర్నమెంట్ జాబ్స్ ఆగిపోయినాయి. ప్రైవేట్ జాబ్స్ మీద ఆధారపడుతున్నారు. ఇచ్చేవారు ఉన్నారు, వారు లేరటం లేదు. ఆది దినాల్లో అంత ఉన్న భక్తి శ్రద్ధ భయము ఉండేది. అయ్యో అయ్యో అని. కానీ నేటి దినాల్లో లేదు, అది కొరబడింది. ప్రత్యక్ష గుడారం యొక్క పనిని గురించినటువంటి ఆసక్తి కనబడటం లేదు ఎక్కువగా. ఆది దినములలో దైవజనులు భక్సింగ్ గారు నాకు తెలిసి 7 చోట్ల ఆల్ ఇండియా హోలీ కాన్వకేషన్ అఖిల భారత సమాజ కూటమిలో
జరిగించేవారు. ప్రతి సంవత్సరం నాకు తెలిసి 7 చోట్ల, హైదరాబాద్లో నవంబర్లో జరుగుతుంది, చెన్నైలో మే నెలలో జరుగుతుంది, గోవాలో మే నెలలో జరుగుతుంది, మదురై కాలింపాగ్లో అంటే డిసెంబర్లో జరుగుతాయి. ఇంకా కొన్ని ప్రదేశాలు ఉన్నాయి, నాకు గుర్తు రావటం లేదు. ఎందుకు చెప్తున్నానంటే ఆయన ఎవరిని అడిగేవాడు కాదు. ఇలాగ మీటింగ్స్ పెడుతున్నాను, కానుకలు సమర్పించండి అని ఒక్కరిని అడగలేవు. ఎందుకు? దేవుడు ఇచ్చిన ఆజ్ఞ, నీకు ఏమి అవసరమైన మనుషుల మీద నీవు ఆధారపడకూడదు. నన్ను అడుగమా, నేను జనములను కాదు కదా, నువ్వు అడిగిందంతా ఇస్తానన్నాడు. ఎన్నో మిరకల్స్ అండి ఆయన జీవితంలో. ఏమి డబ్బు లేకుండానే ఓ సహోదరుని పంపించి 10 మందికి మరి ట్రైన్ టికెట్ తీసుకోమని చెప్తాడు. ఆయన చెప్పిన మాటకు లోబడి విధేయత కలిగి అక్కడికి వెళ్తాడు. డబ్బు లేదు, అడిగితే ప్రాబ్లం. ఎందుకంటే ఆయన విశ్వాసం అటువంటిది. పంపబడినటువంటి వ్యక్తి అడగకూడదు. క్యూలో నిలబడుతున్నాడు, 10వ వంతులో ఉన్నాడు, చేతిలో డబ్బు లేదు. దైవజనులు చెప్పారు, ఫలానా మరి ఊర్లో పరిచయం చేయాలా, అందరూ వెళ్ళాలి, ఎంతమందికి టికెట్స్ అని. 9కి వచ్చాడు, డబ్బు లేదు. 8కి వచ్చాడు, డబ్బు లేదు. 7కి వచ్చాడు, డబ్బు లేదు. అలాగే 5, 4 వచ్చాడు, 3కి వచ్చేలాకే ఇక్కడ ఎవరైనా భక్సింగ్ గారి కొరకు మరి నిలబడి ఉన్న వ్యక్తులు ఎవరైనా ఉన్నారా అనగానే నేనే చెప్తాను, ఇదిగో ప్రభువు ప్రేరేపించి నన్ను ఇవ్వమన్నాడు చెప్తాను. ఎంత టికెట్కి ఎంత డబ్బు కావాలో అంతే అక్కడ వచ్చేస్తుంది. భక్సింగ్ గారు పంపలేదు, దేవుడే అద్భుతమైన కార్యం. భోజనాలకి ఈ యొక్క ఆల్ ఇండియా హోలీ కాన్వకేషన్ 0 బడ్జెట్ 0 స్టార్ట్ చేస్తారు. ఆయన కాలంలో ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్స్ కూడా కూర్చున్నారు, మీకు ఇంత డబ్బు ఎక్కడిదేనని. కమెంట్ సీట్ అండ్ సీ, వచ్చి కూర్చొని చూడండి అని అన్నాడు. ఎస్, ఏమీ లేదు, అన్నీ వస్తున్నాయి. లారీల్లో రైస్ వస్తున్నాయి, వెజిటబుల్స్ వస్తున్నాయి, పప్పు దినుసులు వస్తున్నాయి, ఇస్తరాకులు వస్తున్నాయి. ఎవరు పంపారు తలంచుకుని వెళ్ళిపోయారు వాళ్ళు. ఏది కొదువ లేకుండా సీది నెలలో నువ్వు ఇవ్వందే జరగదంటారు. ముందుగానే వేసేస్తారు, లోగో పెడుతున్నారు, మీటింగ్ జరుగుతున్నాయి, మీరే సాయం చేయాలి. దేవుని మీద ఆధారపడటం లేదు ఈ దినాల్లో. దేవుని పని, ప్రత్యక్ష గుడారం యొక్క పని, ఇదిగో పని చేయాలని మోసే అన్నాడు. అంతే, మనపూర్వకంగా హృదయపూర్వకంగా వద్దు ఇక చాలు అన్నంత వరకు ఇచ్చారు. రెండవదిగా నెహెమ్యా గ్రంథం 4వ అధ్యాయం 19వ వచనం. అప్పుడు నేను ప్రధానులతోనూ అధికారులతోనూ మిగిలిన వారితోనూ ఇట్లాంటిని, పని మిక్కిలి గొప్పది. మనము గోడ మీద ఒకరొకరికి చాలా ఎడమగా ఉన్నాము. కాబట్టి పడిపోయిన కాల్చబడినటువంటి యెరూషలేము యొక్క విషయంలో ఎంతో శ్రద్ధ కలిగి ఉన్నాడు. అతడు చేస్తున్నటువంటి పని ఏంటో తెలుసా? చూడండి, 2వ అధ్యాయం 1వ వచనం చదువుతున్నాను. అటు తర్వాత అర్తహషస్త రాజు ఏలుబడి కాలమున
20వ సంవత్సరములో నీసాను మాసమందు రాజు ద్రాక్షారసము త్రాగవలనని చూచుచుండగా నేను ద్రాక్షారసము తీసుకుని రాజునకు అందించి తిని, అంతకు పూర్వము నేనెన్నడూను అతని ఎదుట విచారముగా ఉండలేదు. కాగా రాజు, నీకు వ్యాధి లేదు కదా, నీ ముఖము విచారముగా ఉన్నదేమి, నీ హృదయ దుఃఖము చేతనే అది కలిగినదని నాతో అనగా, ముఖం చూసి రాజు చెప్తున్నాడు, ఏంటి నెహెమ్యా, ఏంటి అలా ఉన్నావు, ఎప్పుడు నేను చూడలేదే అని అడుగుతూ ఉంటే అతను చెప్పుచున్న మాటలు, నేను మిగుల భయపడి రాజు చిరంజీవి అగునుగాక, నా పితరుల సమాధులుండు పట్టణము పాడైపోయి దాని గుమ్మములను అగ్ని చేత కాల్చబడి ఉండగా నాకు దుఃఖముఖము లేకపోవునా అని రాజుతో అంటిని. 4వ వచనం, అప్పుడు రాజు, ఏమి కావలసి నీవు మనవి చేయుచున్నావని నన్ను అడుగగా నేను ఆకాశమందుల దేవునికి ప్రార్థన చేసి రాజుతో, నీ సముఖమందు నేను దయ పొందిన ఎడల నా పితరుల్లో ఉండు సమాధులుండు పట్టణమును తిరిగి కట్టునట్లుగా నన్ను యూదాదేశమునకు పంపుడని వేడుకొనుచున్నానని నేను మనవి చేసి తిని. అందుకు రాజు రాణి తన యొద్ద కూర్చుని ఉండగా, నీ ప్రయాణము ఎన్ని దినములు పట్టును, నీవు ఎప్పుడు తిరిగి వచ్చేదవని అడిగాను. నేను ఇంతకాలమని చెప్పినప్పుడు రాజు నన్ను పంపుటకు చిత్తము గలవాడాయను. ఇదిగాక రాజుతో నేను ఇట్లాంటిని, రాజునకు అనుకూలమైతే యూదా దేశమున నేను చేరు వరకు నన్ను దాటించున్నట్లుగా నది అవతలనున్న అధికారులకు తాకీదులను, మరి పట్టణ ప్రాకారములను, మందిరముతో సంబంధించిన కోట గుమ్మములకును నేను ప్రవేశింపబో ఇంటికి దూలములు మ్రానులు ఇచ్చినట్లుగా రాజు గారి అడవులను కాయు ఆసాపులకు ఒక తాకీదు ఇయ్యుడని అడిగి తిని, అలాగూ నాకు తోడుగా ఉండి నాకు కృప చూపుచున్న నా దేవుని కరుణాహస్తము కొలది రాజు నా మనవి ఆలకించెను. తరువాత నేను నది అవతలలో అధికారుల యొద్దకు వచ్చి రాజు యొక్క తాకీదులను అప్పగించి తిని, రాజు నాతో కూడా సేనాధిపతులను గుర్రపు రౌతులను పంపించాను. ఎంత ఆశ్చర్యకరం! ఎవరైనా అంగీకరిస్తారా? దేవాది దేవుడు సృష్టికర్త పని మిక్కిలి గొప్పది. అట్టి విషయంలో అర్థహశస్త రాజు రాణి అంగీకరించారు. ప్రియమైన సహోదరుడా, 7,000 మంది మిషనరీలు భారతదేశంలోకి వచ్చి మిక్కిలి గొప్పదైన పనిని నిర్వర్తించారు. ఎంతో గొప్ప పని ఇకను అనేకులు చేస్తూనే ఉన్నారు. ఆ దినాలలో వాళ్ళకి ఏం పట్టింది? 7,000 మంది మిషనరీలు భారతదేశాన్ని దేవుని కొరకైన పరిచర్య, ఆ పని గొప్పది కనుక అట్టి పరిచయం చేయగలిగారు. 3వదిగా లూకా సువార్త 2వ అధ్యాయం 49వ వచనం, ఆయన మీరేలా నన్ను వెతకుచున్నట్టుంటిరి, నేను నా తండ్రి పనుల మీద ఉండవల్లని మీరు ఎరుగరా. తండ్రి పనులు అసలు ఇక్కడ ఏం జరిగిందో మీకు అందరికీ బాగా తెలుసు. ప్రతి సంవత్సరం కూడాను పాస్కా పండుగప్పుడు యెరూషలేముకు వెళ్ళారు, బాగానే ఉంది. తిరిగి అప్పట్లో ఇక మరి ఆటోలు కానీ కార్లు కానీ బస్సులు కానీ ఉండేవి కాదు. ఏదో జట్కా బండ్లు, మరి ఐదల బండ్లు పోగలిగిన వారు, లేదా కొంతమంది కాలి నడకన నడిచేవారు ఉన్నారు. కనుక వారు తిరిగి వచ్చినప్పుడు జరిగిన సంఘటన చాలా ఆశ్చర్యకరం. చూడండి, 44వ వచనం, ఆయన తల్లిదండ్రులు ఆ సంగతి ఎరుగక ఆయన సమూహంలో ఉన్నాడని తలంచి
ఒక దిన ప్రయాణం సాగి పోయి తమ బంధువులలోనూ నెలవైన వారిలోనూ ఆయనను వెదకుచుండేది. ఆయన కనబడనందున ఆయన వెదకుచు యెరూషలేమునకు తిరిగి వచ్చింది. 3 దినములైన తరువాత ఆయన దేవాలయంలో బోధకుల మధ్య కూర్చుండి వారి మాటలను ఆలకించచ్చు, వారి ప్రశ్నలు అడుగుచూడగా చూచేది. 3 దినాలు పోయారు. ఎక్కడో ఒక దగ్గర ఉన్నారనుకున్నారు, లేదు, తిరిగి వచ్చారు. 3 దినాలు అయింది. అప్పుడు అడుగుతున్నారు. ఆయన మాటలు వినిన వారందరూ ఆయన ప్రజ్ఞకును ప్రత్యుత్తరములకును విస్మయముందరి. ఆయన తల్లిదండ్రులు ఆయన చూచి మిక్కిలి ఆశ్చర్యపడి, ఆయన తల్లి, కుమారుడా, మమ్మల్ని ఎందుకు ఇలాగ చేసేటివి? ఇదిగో నీ తండ్రియు నేనును దుఃఖపడుచు నిన్ను వెదకుచుంటమని ఆయనతో చెప్పగా ఆయన, మీరెలా నన్ను వెదకుచుంటేరే? నేను నా తండ్రి పనుల మీద ఉండవలనని మీరెరుగరా అని వారితో చెప్పాను. కాబట్టి కొంత వయసు 12 years అయిన తర్వాత తండ్రి దగ్గర ఉన్నాడు, అన్ని పనులు చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు నిజమైన తండ్రి యొక్క పనిని నిర్వర్తించగలుగుతూ ఉన్నాడు. 4వదిగా రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 20వ వచనం. భోజనము నిమిత్తము దేవుని పనిని పాడు చేయకుడి. భోజనము నిమిత్తము దేవుని పనిని పాడు చేయకుడి. ఈనాడు అనేకులు పాడు చేస్తున్నారు ఎంతగానో దేవుని యొక్క పని పాడు చేస్తూ. పాడైపోయినటువంటి పట్టణాలను యెరూషలేములో మరి అక్కడ నెహెమ్యా, ఎజ్రా వీళ్ళందరూ పనివాళ్ళు అందరూ సహకరించి ఇచ్చేస్తుంటే మనం ఏం చేస్తున్నాం? భోజనాల దగ్గర తెలియాలండి. ఆ వడ్డించేవాళ్ళు తెలిసినోడికేమో 2 ముక్కలు వేస్తారు, 3 ముక్కలు వేస్తారు. తెలియనోడికేమో 1 ముక్క వేస్తారు. కొంతమంది దాచిపెట్టుకుంటారు. వడ్డించే వాళ్ళే ఏమి అయిపోయినాయి అంటారు, ఉంటాయి. అందుకే దేవుడు స్పష్టంగా అక్కడ తెలుసు, భోజనము నిమిత్తం దేవుని పనిని పాడు చేయకుడి. సమర్పణ లేదు, ఐక్యత లేదు. కనుక దేవుని పాడు చేసే మానవుని యొక్క బుద్ధి మాంసం దగ్గర తెలుస్తుందంట. మనిషి బుద్ధి మాంసం దగ్గర తెలుస్తుంది. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, నీ క్రియలు ఎలా ఉన్నాయి, నీ ప్రవర్తన ఎలా ఉంది, నీ మాట తీరు ఎలా ఉంది, నీ నడవడికి ఎలా ఉంది, ఒక్కసారి ఆలోచించుకున్నామని మనం చేస్తాం. 5వదిగా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయం 10వ వచనం. తిమోతి వచ్చిన ఎడల అతడు మీ యొద్ద నిర్భయుడై ఉండునట్టు చూచుకున్నది, నా వల్లనే అతడు ప్రభు పని చేయుచున్నాడు. అప్పుడు పౌలు చెప్తున్నాడు, తిమోతి కూడా అట్టి పనివాడే. కాబట్టి నెహెమ్యా ఏ గుడ్ వర్క్. చూడండి, నెహెమ్యా గ్రంథం 2వ అధ్యాయం 18వ వచనం. ఇదిగాక నాకు సహాయం చేయు దేవుని కరుణా హస్తమును గురించి రాజు నాకు సెలవిచ్చిన మాటలన్నీ నేను వారితో చెప్పి తిని, అందుకు వారు, మనం కట్టుటకు పూనుకొందము రండి అని చెప్పి ఈ మంచి కార్యము చేయుటకు బలము తెచ్చుకొనిది. ఈ మంచి కార్యం గుడ్ వర్క్, ప్రభు పని. 4వ అధ్యాయం ఇదే 19వ వచనం. అప్పుడు నేను ప్రధానులతోనూ అధికారులతోనూ మిగిలిన వారితోనూ ఇట్లాంటిని, పని మిక్కిలి గొప్పది, పని మిక్కిలి గొప్పది, గ్రేట్ వర్క్. నెహెమ్యా 6:3వ వచనం. అందుకు నేను చేయి పని గొప్పది, నేను చేయి పని గొప్పది, గ్రాండ్ వర్క్,
గొప్ప పని. 3వ అధ్యాయం 5వ వచనం. వారిని ఆనుకొని తెకోనీయులు బాగు చేసిరి. అయితే జనుల అధికారులు తమ ప్రభువు పని చేయనప్పుకొనకపోయిరి. ప్రభు పని, ఇట్ ఈస్ గాడ్స్ వర్క్. చూడండి, అదే మాట 6:16 వచనం, 6వ అధ్యాయం 16. అయితే మా శత్రువులు ఈ సంగతి వినినప్పుడు మా చుట్టూ నుండి అన్ని జనులు అందరూ జరిగిన పని చూచినప్పుడును వారు బహుగా అధైర్యపడిరి. ఏలైనగా ఈ పని మా దేవుని వల్ల జరిగినదని వారు తెలుసుకొనిరి. గాడ్స్ వర్క్. 6వదిగా చూసినట్లయినచో యోహాను సువార్త 4వ అధ్యాయం 34వ వచనం. యేసు వారిని చూచి నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నది. ఆయన పని తుదముట్టించుట. దేవునికి ఆహారం ఏంటి? ఆయన పని, ఆయన అప్పగించినటువంటి పని నిర్వర్తించటానికి. ఆఖరిగా 1 దశలోనికు రాసిన పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం. విశ్వాసముతో కూడిన మీ పని. ప్రియ సహోదరుడా, ఏంటి నీ పని? తినుట, త్రాగుట, ధరించుకునుట, నిద్రపోవుట? ఒకసారి ఆలోచించుకున్నామని మనం చేస్తున్నాను. షార్ట్ మెసేజ్ కనుక దేవుడు ఈ మాటలు దీవించును గాక. ప్రార్థన చేస్తాం. ప్రేమ నమ్మకం గల మా ప్రియ పరలోక తండ్రి, చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పనినైనను నీ శక్తి లోపం లేకుండా చేయమని సెలవిచ్చారు. అయ్యా, మాకు అప్పగించిన పనిని మేము నిర్వర్తించినట్లుగా సహాయం చేయమని యేసయ్య నామమున ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి. ఆమేన్. తిరిగి వచ్చే వారం కలుసుకున్నామండి. అంతవరకు సెలవు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.